ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ద లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం అద్భుతకరమైన దేవుని మాటల ద్వారా ఎంతగానో ఆదరించబడుతున్నాం. చాలా చక్కని మాటలు మరి దేవుని మాటలై ఉన్నాయండి. ఎంతగా అంటే మనం బలహీనులుగా ఉన్నప్పుడు, చాలా భయంకరమైన పరిస్థితులలో మన జీవితాలు ఉన్నప్పుడు, ఎన్నోసార్లు మన జీవితాల్లో మనం ఆగిపోవాల్సిన పరిస్థితులు మనం ఎదుర్కొన్నప్పుడు దేవుని మాటలే మనల్ని బలముగా నడిపించాయి కదా. మరి ప్రతిరోజు ఇలా దేవుని మాటలు ధ్యానించడం ద్వారా నూతనమైన కృపను, నూతనమైన అనుభవాలను మన జీవితంలో మనం చూడగలుగుతున్నాం. ఎంతో సమాధానం, నెమ్మదిని మరి మన జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రతిరోజు ఇలాగనే మరి అందరం కలిసి దేవుని మాటలు విని మన జీవితాల్ని దేవుని చేతులకు అప్పగిస్తే రోజంతా దేవుని ఇవే నన్ను నడిపించు అని ప్రార్థన పూర్వకంగా మరి ముందుకు సాగుదాం. ఈ ఉదయం కూడా మరి పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దామండి. ప్రతిరోజు మీ అందరి కొరకు భారం కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు మాకు పంపిస్తున్న ప్రతి ప్రార్థన అవసరతలు మరి మేము చూస్తున్నాం, వింటున్నాం. ప్రత్యేకింపబడిన రీతిలో నిశ్చయముగా ఈ పరిచయ తరఫు నుంచి ఖచ్చితమైన ప్రార్థన జరుగుతూ వస్తూ ఉంది. ధైర్యంగా ఉండండి. ప్రభు అద్భుతమైన దేవుడిగా ఉన్నారు. ఇంకా ఈ ఉదయకాల సమయంలో ఆలస్యం చేయకుండా దేవుని మాటలు ధ్యానిద్దామా? ప్రత్యేకింపబడిన దేవుని మాటలు నిర్గమకాండము 22వ అధ్యాయం 27వ వచనం ద్వారా ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకింపబడిన రీతిలో మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. నేను దయగల వాడును, వాడు నాకు మొరపెట్టిన ఎడల నేను విందును. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ. అద్భుతకరమైన దేవుని మాటలు కదా. నేను దయగల వాడను, వారు నాకు మొరపెట్టిన ఎడల నేను విందును అనే దేవుని మాటలు ఉదయకాల సమయంలో చాలా చక్కగా మరి ఆయన మాట్లాడుతూ ఉన్నారండి. దేవుడు దయగల దేవుడై ఉన్నారు. ఆమెన్. చూడండి, మనము మొరపెట్టినప్పుడు ఆయన మన మొరను వినే దేవుడిగా ఉన్నారు. చాలాసార్లు మనం చెప్తున్న మాటలు మనుషులు పట్టించుకోరు కదండి, అర్థం చేసుకోరు, లేకపోతే ఆ మాటల్ని త్రోసివేస్తూ ఉంటారు. ఆ మాటల్ని మరి వారు చాలా ఆనందకరంగా తీసుకుంటూ ఉంటారు. మనము ఒక పక్క బాధను వ్యక్తపరుస్తూ ఉంటే వారికి ఆ మాటలు చాలా ఆనందంగా మరి మారిపోతూ ఉంటాయి. మనుషులు మనుషులే కదండి. మన చేతులు వదిలిపెట్టి వెళ్ళిపోతారు కష్టతరమైన పరిస్థితులలో. కానీ కష్టకాల సమయంలో దేవుడు మన చేతులు వదిలిపెట్టే దేవుడు కాదు, మనల్ని దాటిపోయే దేవుడు కాదు. మనం మొరపెట్టగా ఆయన దయాళుడిగా ఉన్నారు. మనం మొరపెట్టినప్పుడు ఆయన మన మొరను వినే దేవుడిగా ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, మరి చక్కగా ఈ వచనంలో దేవుడు అద్భుతకరమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు కదా. పేదవారైనా, బలహీనులైనా, లేకపోతే ఎవరైతే అవసరతలో ఉన్నారో వారిని హింసించవద్దు అని ఈ మాటల్లో మరి దేవుడు చాలా చక్కగా మరి అన్ని విషయాల గురించి దేవుడి వచనంలో మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. చూడండి, ఎవరైతే అవసరతలో ఉన్నారో వారికి మనం సహాయకులుగా ఉండాలి. ఆమె దేవుడు అదే ఆజ్ఞాపిస్తున్నారు, అదే చెప్తూ ఉన్నారు. నిశ్చయంగా మనుషులుగా మనం అది చేసే వారిగా మన జీవితంలో ఉండలేకపోతున్నాం. కానీ దేవుడు అలా కాదండి. దేవుడు అద్భుతమైన దేవుడు. అవసరతలో ఉన్న వారికి ఆయన సహాయకుడిగా ఉన్నారు. నిశ్చయంగా మొరపెడుతుండగా ఆయన మన ప్రార్థనలు ఆలకించే దేవుడిగా ఉన్నారు. నువ్వే పరిస్థితుల్లో ఉన్నా దేవుడి సహాయాన్ని కోరు. నీ పైన మనుషులు జాలిపడకపోవచ్చు, వారి దయ చూపించకపోవచ్చు, లేకపోతే వారు నీకు తోడుగా ఉండకపోవచ్చు. ఎన్నో విషయాల్లో మరి నిన్ను చాలా బాధ పెట్టేవారిగా ఉండొచ్చు. కానీ దేవుడు అలా కాదు. నిన్ను బాధ పెట్టే దేవుడు కాదు, నిన్ను అద్భుతంగా నడిపించే దేవుడు. అన్ని విషయాల్లో, అన్ని అవసరతలో ఉన్నవారిని చాలా అద్భుతంగా మరి నడిపించాలని దేవుడు చాలా చక్కగా ఈ మాటల్లో మాట్లాడుతూ ఉన్నారు ఈ వచనంలో. అలాగే మన జీవితాలు కూడా మరి చక్కగా మరి ముందుకు సాగాలని ప్రభు నేర్పిస్తూ ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావు, ఏ బాధల్లో ఉన్నావు, ఏ బలహీనతలతో ఉన్నావు, ఏ భయంకరమైన శోధనలో ఉన్నావు, చాలా దుఃఖము నీ జీవితంలో నువ్వు చూస్తూ ఉండొచ్చు. చాలా వేదన, ఎవరికి చెప్పుకోలేని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నువ్వు ఉండొచ్చు. అది ఏదైనా నిశ్చయముగా ప్రభు గొప్ప దేవుడిగా ఉన్నారు. నీ జీవితంలో ఆయన అద్భుతం చేసే దేవుడిగా ఉన్నారు. అధైర్యపడక ధైర్యంగా ఉండు. ప్రభు అద్భుతమైన రీతిలో నీ మొరను విని నిశ్చయముగా నీ కొరకు ఆయన మరి ఏదైనా చేయగల దేవుడై ఉన్నారు.
ప్రైజ్ ద లార్డ్. ఆయన నీకు సహాయకుడిగా ఉన్నారు. ఉదయకాల సమయంలో దేవుడు అద్భుతమైన కార్యము చేయడానికి నీ పక్షాన ఉండి మరి నీ కొరకు ఆ సహాయాన్ని చేయబోతూ ఉన్నారు. అధైర్యపడక ఈ మాటలు పట్టుకో. నీవు ఇంతవరకు ఏదైతే విజ్ఞాపన చేస్తున్నావో, ఏదైతే మొరపెడుతున్నావో ప్రభు అది వింటున్నారని మరొకసారి నీకు జ్ఞాపకం చేస్తున్నారు, నేను ప్రోత్సహిస్తున్నారు, బలముగా నడిపిస్తుండగా ధైర్యం తెచ్చుకుని ఇంకా ముందుకు సాగు. నిశ్చయంగా బలమైన కార్యాలు మీ జీవితంలో మీరు చూడబోతూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. మరి ఇంకెందుకు ఆలస్యం, ఉదయం చక్కని మాటలు పట్టుకుని ప్రార్థిద్దామా? ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా ఎంతగానో ఆదరించబడుతున్నామయ్యా. అయ్యా ఇదిగోండి, నీవు దయాళుడవని, నువ్వు దయ చూపే దేవుడవని, అయ్యా ఇదిగోండి మేము మొరపెట్టగా మా ప్రార్థన వినే దేవుడవని మరొకసారి మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రం. అయ్యా ఇదిగోండి, అయ్యా నువ్వు అందరి పక్షాన నిలబడే దేవుడవయ్యా. అయ్యా ఇదిగోండి ప్రభా, అందరి మొరను ఆలకించే దేవుడవయ్యా, వినే దేవుడో. అయ్యా ఇదిగోండి, మాకున్న ప్రతి పరిస్థితుల్లో నుండి మమ్మల్ని తప్పించే దేవుడిగా ఉన్నావు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా మీ బలమైన మాటలు పట్టుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరి జీవితంలో మీ బలమైన కార్యాలు జరుగును కాక అని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. సహాయం చేయండి. ఏదైతే అడుగుతున్నారో, ఏదైతే విజ్ఞాపన చేస్తున్నారో అది వారి జీవితాల్లో వారు పొందుకుందురుగాక. ఎదురు చూసిన ప్రతి కార్యం వారి జీవితంలో చూచుతురుగాక ప్రభా. ఇదిగోండి బలహీనులను, అయ్యా ఇదిగోండి అవసరతలో ఉన్న వారిని, అయ్యా ఇదిగోండి పేదవారిని, ఎవరైనా ఏ దీన స్థితిలో ఉన్న వారినైనా అయ్యా ఇదిగోండి హింసించవద్దు, హింసించకుండా అయ్యా ఇదిగోండి అన్ని విషయాల్లో ప్రభా ఇదిగోండి చక్కగా విజ్ఞాపన చేస్తూ ఉదయకాల సమయంలో ప్రభా దయగల హృదయము కలిగిన వారిగా, నీ హృదయం కలిగిన జీవితముగా మా జీవితం ఉండాలని మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రం. మిమ్మల్ని పోలి మేము నడుచుకుందాము గాక. ఎక్కడ కూడా ఆగిపోకుండా అందరి పట్ల దయ చూపించే గుణాన్ని మాకు దయచేయండి ప్రభా. అలాగనే ప్రభా ఇదిగోండి నిన్ను పోలి నడుచుకునే జీవితాలు మాకు దయచేయండి ప్రభా. ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులందరి జీవితాల్లో అద్భుతం జరిగించండి. చేసిన ప్రతి పనులలో, ప్రయత్నాల్లో, వెళ్తున్న మార్గాల్లో మీరు తోడే ఉండండి. ఏ పని ప్రారంభించినా ఆ పనిలలో మీరు తోడుగా ఉండండి. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ప్రభా ఇదిగోండి అనారోగ్యముతో ఉన్నారో మంచి ఆరోగ్యము, క్షేమము దయచేయండి, బలాన్ని దయచేయండి, శక్తిని దయచేయండి. ప్రతి ఒక్క అధైర్యాన్ని ప్రభ తీసివేసి ధైర్యంతో మీరు నింపండి. బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్న వారందరినీ ప్రత్యేకంగా ఆశీర్వదించండి. నూతనమైన కృపతో నింపండి అయ్యా. అయ్యా దయ చూపించండి అయ్యా. ఎంతమంది అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు, ఉద్యోగాల కొరకు, వివాహాల కొరకు, గర్భఫలాల కొరకు ప్రభా ఏ అవసరతలతో ఉండి అయ్యా మీ సన్నిధిలో అడుగుతున్నారో వాటి విషయాల్లో గొప్ప కార్యం జరిగించండి. కోర్టు సమస్యల నుంచి విడుదల చేయండి. కుటుంబ కలహాల నుంచి విడుదల దయచేయండి ప్రభా. కుటుంబాలలో సమాధానం, సంతోషాన్ని నింపండి. కుటుంబాలను కట్టండి ప్రభా. చిన్నవారిపైన, పెద్దవారిపైన, యవనస్తులపైన, వృద్ధులపైన, ప్రతి ఒక్కరిపైన మీ కృపను కుమ్మరించండి. ప్రేమను కలగ చేయండి ప్రభా. అయా ప్రభా ఇదిగోండి ఎంతమంది అయితే ప్రేమ లేని వారిగా ఉంటున్నారో వారిలో మీరు ప్రేమను కలిగించండి. చెడు ఆలోచనలు మీరు కొట్టివేయండి. అపవాది ఎన్నో భయంకరమైన పరిస్థితులు ప్రజల జీవితంలో కలగ చేస్తుండగా వాడి ఆలోచనలన్నీ కూడా ప్రభా త్రిప్పివేయబడాలి ప్రభా. అద్భుతం జరిగించండి ప్రభా. అలాగనే ప్రభా ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ప్రభా. నెమ్మది లేక ఎంతమంది ఉన్నారో వారి జీవితంలో అద్భుతం జరిగించండి. కృప కలుగును కాక. అలాగనే ప్రభా అయా ఉదయకాల సమయంలో అనాథులను, విధవరాలను ప్రభా ఇదిగోండి ఎంతమంది అయితే భయంకరమైన దీన స్థితులలో ఉన్నారో వారందరికీ మీరు తోడుగా ఉండండి. జ్ఞాపకం చేసుకోమని ప్రభా ఇదిగోండి అధికారులను, నాయకులను ప్రభా ఇదిగోండి మంచి పరిపాలనలో అందరినీ మీరు నడిపించండి. సేవకుల్ని మీరు నడిపించండి. ఎక్కడ కూడా అయ్యా మీ సేవ ఆగకూడదు ప్రభా. అంతా కూడా అద్భుతమైన రీతిలో నడిపించుతూ బలముగా ప్రభా సహాయం చేస్తూ అన్ని విషయాలు మీరు మాకు తోడుగా ఉండమని ఈ అద్భుతకరమైన మాటలు పట్టుకుని ప్రార్థించే జీవితాలుగా నీ దయను, నీ కనికరాన్ని అయా చూస్తున్న మేము అనేకులకు ఆ దయను చూపించే వారిగా, కనికరాన్ని చూపించే వారిగా మేము ఉండే కృపను దయచేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడే ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. అమ్మా తేజ మినిస్ట్రీస్ వారు నిర్వహించు కర్నూల్ తైలాభిషేక ఆరాధన అడ్రస్ కర్నూల్ YMCA గ్రౌండ్, RS రోడ్, రాస్ థియేటర్ ఎదురుగా కర్నూల్. అమ్మా తేజ మినిస్ట్రీస్ వారు నిర్వహిస్తున్న సికింద్రాబాద్, హైదరాబాద్ తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 2వ తారీఖు నాడు బుధవారం ఉదయం 9 గంటలకు SPG తమిళ్ చర్చ్ లో ఆల్ఫా హోటల్ వెనకాల సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర జరుగును. సికింద్రాబాద్, హైదరాబాద్ పరిసర ప్రాంత ప్రజలారా
ఉదయం ఒక ఆరాధన, అదేవిధంగా ఈవినింగ్ ఒక ఆరాధన జరగబోతుంది. పరిచర్య ద్వారా అనేక మంది జీవితంలో గొప్ప అద్భుతాలు జరుగుతున్నాయి. మీ జీవితంలో అద్భుతం పొందుకోవాలనుకుంటున్నారా? అయితే పరిగెత్తుకుంటూ రండి. సెప్టెంబర్ 2వ తారీఖు ఉదయం 9 గంటలకు బుధవారం. అడ్రస్ ఎస్పీజీ తమిళ్ చర్చ్, ఆల్ఫా హోటల్ వెనకాల. అమ్మా తేజ మినిస్ట్రీస్ వారు నిర్వహించు హన్మకొండ తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 3 గురువారం ఉదయం 9 గంటలకు. ఎక్కడనుకుంటున్నారా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్, హన్మకొండ. కొత్తగూడెం స్వస్థత ఆరాధన జరగబోతుంది ప్రతి శనివారం ఉదయం 9 గంటలకు భద్రాద్రి కొత్తగూడెంలో అమ్మా తేజ మినిస్ట్రీస్ నందు అద్భుతమైనటువంటి ఆరాధన జరగబోతుంది. వివరాలకు 9346000100, 7286000071, 7286000072కి కాల్ చేయండి. మరిన్ని వివరాలు తెలుసుకోండి. గాడ్ బ్లెస్ యూ.